హాయ్ హలో అండి నమస్తే అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజు వచ్చేసి బ్యాక్ సైడ్ ఓపెన్ స్టార్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి అనేదని నేను పార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇప్పటి నుంచి టైలరింగ్ వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది లెహెంగా బ్లౌజ్ అనమాట. లెహెంగా బ్లౌజ్కి వచ్చేసి వర్క్ ఈ విధంగా ఇచ్చారనమాట. స్లీవ్కి ఫ్రంట్కి అయితే ఇచ్చారు. ఇంకా వాళ్ళైతే నాకు బ్యాక్ సైడ్ అయితే వేయమన్నారనమాట వర్క్ ఉండేది. ఇంకా ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ ప్లెయిన్ వేయమన్నారు. ఇంకా నేనైతే ఫ్రంట్ సైడ్కి వచ్చిన వరకు బ్యాక్ సైడ్ అయితే వేశాను. అలాగే స్లీవ్కి కట్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాక్ వర్క్ ఉండేది నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. మనము ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ మెయిన్ షింక్ చేసుకొని ఐరన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా కటింగ్ వస్తుంది. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇంట్లో ఉన్న వాళ్ళు మన సొంతంగా బ్లౌజులు మనమే స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను వీడియో వచ్చేసి మన ఆల్తే బ్లౌజు తీసుకొని నేనైతే ఇప్పుడు ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి 28 సైజ్ వాళ్ళకైతే సరిపోతుంది. కరెక్ట్గా 28 సైజ్ వాళ్ళకైతే, సన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ బ్లౌజ్కి కింద బ్యాక్ సైడ్ 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకొని 1/2 ఇంచ్కి అయితే ఒక మార్క్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. నాకు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉందన్నమాట. 13 ఇంచులకి పైన షోల్డర్స్కి అటాచ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకొని 13.5 ఇంచులు పొడవు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు బాటమ్ సైడ్ వచ్చేసి నాకు 7 ఇంచులు అయితే ఉందన్నమాట. బాటమ్ సైడ్ 7 ఇంచులు పెట్టుకొని, అలాగే బ్యాక్ డాట్స్ పెట్టుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను. ఇంకా అలాగే 2 ఇంచులు ఖర్చుకైతే వదులుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ నాకు 7 ఇంచెస్ 1 ఇంచెస్ డాట్కి వదులుకున్నాను. 2 ఇంచులు ఎక్స్ట్రా వదులుకున్నాను అనమాట ఖర్చు కోసం. మన ఇష్టం అండి, 2 ఇంచులన్నా వదులుకోవచ్చు, లేదా 1.5 ఇంచ్ అన్నా వదులుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ పొడవు వచ్చేసి నేను 9.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మన ఇష్టం అనమాట, నెక్ ఎంతన్నా తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమంటే, 9 పైన నెక్ ఉన్న వాళ్ళకి 2.5 2.25 అయితే 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి షోల్డర్స్ దగ్గర. ఎందుకంటే షోల్డర్స్ జారిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పైన షోల్డర్స్ దగ్గర 2.25 తీసుకుంటే నెక్ బాటంలో 2.5 2.25 అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా అదేవిధంగా షోల్డర్స్ అయితే 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇంకా షోల్డర్స్ డౌన్ ఆర్మోన్స్కి అయితే నేను 5 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మీకు అర్థం కాకపోతే మీరైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఇంకా క్లారిటీగా వీడియో చేసే ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మార్కులన్నీ 28 సైజ్ నెంబర్ వాళ్ళకైతే చెప్తున్నాను. ఇంకా అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి మనం ఎంత తీసుకున్నామో దాంట్లో 4వ భాగం అయితే 7 ఇంచులు తీసుకున్నాను అనమాట నేను. ఇంకా అలాగే ఖర్చుకి 2 ఇంచులు అయితే వదులుకున్నాను. ఇప్పుడు మనం మార్క్ వేసుకున్న విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇంకా స్ట్రైట్ లైన్లు అవన్నీ డ్రా చేసుకొని చూడండి మీరు. నేను ఈ మెథడ్లో చూపిస్తున్నాను కదా బ్లౌజ్ కటింగ్ ఈజీగా. బ్యాక్ ఓపెన్ ఈ విధంగా చేసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను చూపించినట్టు. నేనైతే ఈ బ్యాక్ ఓపెన్ని ఇప్పుడు ఓపెన్ కట్ చేసుకోవడం లేదనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు కట్ చేసుకున్నామనుకో, మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం షేప్స్ కానీ అవి మారిపోతూ ఉంటాయి. అందువల్ల నేను బ్లౌజ్ ఓపెన్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవడం లేదు. మీరు క్లారిటీగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ డీప్ నెక్తోనే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ రౌండ్ నెక్ అనేసి కట్ చేశాను, మళ్ళీ స్టార్ నెక్ అయితే రాసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు స్టార్ నెక్ పెట్టుకోవడం, ఇప్పుడు మనం స్క్వేర్ షేప్ తీసుకున్నాక
పొడవు వచ్చేసి 2 ఇంచులు, వెడల్పు వచ్చేసి 1 ఇంచుతో మనం మార్క్ వేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి స్టార్ నెక్ నీట్‌గా వస్తుంది. మనం వేసుకున్న స్క్వేర్ నెక్‌లో పొడవు 2 ఇంచులు, అడ్డం 1 ఇంచ్ అయితే తీసుకొని స్టార్ నెక్ అయితే వేసుకోవాలి. స్కిప్ చేయొద్దండి, మీకు అర్థం కాదు స్కిప్ చేయడం వల్ల. నేనైతే క్లారిటీగానే మీకు వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్క్ వేసుకున్నామో అదే విధంగా చుట్టూ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నెక్ కూడా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది నెక్ కట్ చేసుకున్నామనుకో 2 సైడ్స్ కట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎంబ్రాయిడర్కి అయితే మనం నెక్కులు కట్ చేసుకోకూడదు. ఈ డిజైన్ నెక్స్కి అయితే కట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే నేను బ్యాక్ నెక్ అయితే కట్ చేశాను స్టార్ నెక్ పెట్టి. ఇంకా ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ఫ్రెండ్స్ లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు అదే విధంగా నేను కటింగ్ చూపించాను కదా, స్టిచ్చింగ్ కూడా ఈజీ మెథడ్లోనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇది పైపింగ్ అయితే ఇవ్వడం లేదు, కుట్టు తిప్పిస్తున్నాను అనమాట. అంటే స్టిచ్ లైనింగ్ ఉల్టా చేసేస్తున్నాను. అందువల్ల నేను ఇప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ అయితే వచ్చింది కదా, ఆ నెక్ ఇలా సీదాలో పెట్టుకున్నాను అనమాట. మెయిన్ క్లాత్ సీదాలో పెట్టుకొని దాని మీద లైనింగ్ అయితే పెట్టేసి మనం ఎంత మార్జిన్ అయితే వదిలింటామో అదే మార్జిన్తోనైతే నెక్ స్టార్టింగ్ ఇప్పుడు మీరు స్టిచ్ చేయాలన్నమాట. నేనైతే 1/4 ఇంచ్ మార్జిన్తో అయితే అదే షేప్ ఎలా కట్ చేసుకున్నామో అదే ఒకటే మార్జిన్తో అయితే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా అయితే నిదానంగా నేను షేప్ తిప్పుతున్నాను అనమాట, స్టార్ షేపు. ఇంకా ఇప్పుడు కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఇప్పటి నుంచి మంచి మంచి టైలరింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా మోడల్ బ్లౌజెస్, ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ స్టిచ్ చేసే వల్ల మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నా నుంచి కొందరికే యూజ్ అవుతుంది అనేసని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇంకా మన బ్లౌజులు, మన పిల్లల డ్రెస్సులు ఇంట్లోనే ఉండి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటుంటాం కదా, వాళ్ళకైతే ఈజీ మెథడ్లోనే నేను చూపిస్తాను అనమాట. ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళకి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా చాలా రోజులైతే వీడియోస్ అయితే రాలేదు కదా, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం నెక్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ కట్ చేసుకొని లైనింగ్ ఉల్టా చేసేయాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మొత్తం కట్ చేసుకొని లైనింగ్ ఈ విధంగా ఉల్టా చేసేసి మనం నీట్గా ఐరన్ అన్నా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చేయితోనే సాఫ్ట్గా షేప్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు పైన ఓపెన్ కాకుండా లోపలి కుట్టు పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. లైనింగ్ నీట్గా లోపలికి అనుకుంటా షేప్ అయితే తీసుకోవాలి. ఎలా ఉందో అలా స్టిచ్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా వేయడం వల్ల మనము కుట్టు లోపల ఓపెన్ అయినా కూడా స్టిఫ్గా కూర్చుంటుందన్నమాట. అందువల్ల పైన అయితే స్టిచ్ వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఈ వీడియో ఎంతమందికి నచ్చింది, క్లారిటీ ఉంది అన్నవాళ్ళు కామెంట్ చేయండి. కొంచెం మాలాంటి కొత్త వాళ్ళని సపోర్ట్ చేసి ముందుకు తీసుకురండి ఫ్రెండ్స్. ఇంకా వీటిలో ఇంకా నేను కిడ్స్ లంగా జాకెట్స్, మన బ్లౌజులు, వర్క్ బ్లౌజులు, ఎంబ్రాయిడర్ బ్లౌజులు అన్నీ మీతో ఈజీ మెథడ్లోనే నేను షేర్ చేసుకుంటాను. ఇంకొంచెం నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకురండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇలా స్టార్ నెక్ చూడండి నీట్గా వచ్చింది. ఇంకా నేను ఈ పిక్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మనం ఇప్పుడు నడుము దగ్గర కూడా కుట్టు తిప్పిస్తున్నాం కాబట్టి నడుము దగ్గర కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనం ఈ విధంగా కుట్టు వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా అలాగే ఎంబ్రాయిడరీ డిజైన్ ఇప్పుడు కొత్త మోడల్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఆ మోడల్స్ అన్నీ మీతో న్యూ మోడల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఇంకా ఈ బ్లౌజ్ గురించి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది, ఎలా నేను చేసిన వీడియో ఏదన్నా ఇంకా మీకు క్లారిటీ లేకపోయినా ఏదైనా కానీ మీరు నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు
మనం కుట్టు వేసినాం కదా, వేసిన తర్వాత నీట్గా లెఫ్ట్ హ్యాండ్తో ఫ్లాట్గా అనుకుంటా లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా కుట్టయితే వేసుకున్న తర్వాత ఇంకా మనం లైనింగ్ చుట్టూ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు చూపించాను కదా, బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు డాట్స్ అయితే వేసుకోవాలన్నమాట. బ్యాక్ డాట్స్, మనం బ్యాక్ డాట్స్ కోసం అయితే మార్క్ వేసుకుంటాం కదా, అక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మెయిన్కి మనం క్లాత్ 2 ఇంచులు వదులుకుంటాం కదా అక్కడ దాకా, అలా పెట్టుకొని మార్క్ వేసుకుంటే షోల్డర్స్ లెవెల్గా అయితే మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. అప్పుడు ఒక 3.5 4 ఇంచెస్ వరకు మనము డాట్స్ అయితే పట్టుకోవాలి, బ్యాక్ డాట్స్. చూడండి ఈ విధంగా. ఇంకా అర్థం కాలేకున్న వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అర్థం కాలేకుంది ఇంకా క్లారిటీగా చేసుకుంటాను. ఇంకా 2 డాట్లు ఇదే విధంగా వేయాలి. ఇంకా మనం ఇప్పుడు డాట్స్ వేసాం కదా, ఇంకా 2 డాట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ నీట్గా ట్రిమ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫైనల్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ ఓపెన్ కాబట్టి సెంటర్కి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నీట్గా ఈ విధంగా పెట్టుకొని సెంటర్కి అయితే మనము కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నా కూడా మనకు బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది, షేప్ కూడా నీట్గా కూర్చుంటుంది కరెక్ట్గా. ఇప్పుడు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ వచ్చేసి మనము బటన్ పట్టి అయితే నేను కుడుతున్నాను అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ది ఇంకా సీదాలో వేసుకున్నాను అనమాట. బ్లౌజ్ సీదాలో వేసుకొని ఇంకా లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట బటన్ పట్టికి. ఇంకా మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇంకా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి బాటమ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలా, నీట్గా వస్తుంది ఫస్ట్ టైం మనం స్టిచ్ చేసేటప్పుడు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్టిచ్ చేస్తుంటారండి. ఇప్పుడు నా విధంగా నేను ఎలా చేసుకుంటాను అనేదే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఈజీ మెథడ్లోనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకసారి నేనేం అడుగుతున్నానంటే, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా వీడియో యూజ్ అయ్యే వాళ్ళకి ఇంకా షేర్ అవుతుందన్నమాట. అందుకని నేను లైక్ అడుగుతున్నాను. ఇంకా అలాగే ఇప్పుడు ఇది బటన్ పట్టి అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కాజా పట్టి రెడీ చేశాను అనమాట. ఇంకా ఈ విధంగా చేసాం కదా, ఇప్పుడు ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చింది చూడండి. నేను చెప్పేది కాదు, మీరు కూడా వీడియో చూస్తున్నారు కదా, చూడండి. మీకు ఇంకా ఏదన్నా ఫినిషింగ్ ఎలా ఉంది అనేదని మీరే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కాజా పట్టి చేస్తున్నాను. కాజా పట్టి కుట్టేటప్పుడు అయితే లైనింగ్ సైడ్ అయితే ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఉల్టా చేయడం వల్ల సీదాలో వస్తుంది కాజా పట్టి. ఈ విధంగా అయితే నేను రెడీ చేశాను అనమాట. ఇంకా అలాగే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళు ఏ విధంగా స్టిచ్ చేస్తారు అనేది షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియో చూసేవాళ్ళు బ్యాక్ ఓపెన్ ఫస్టే ఓపెన్ చేసుకుంటారా ఏమి అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ బ్యాక్ ఓపెన్ బ్లౌజు ప్రిన్స్ కట్కి ఎంత అమౌంట్ తీసుకుంటారు మీ సైడ్ అనేది కన్ఫామ్గా ఒక మెసేజ్ అయితే కామెంట్ సెక్షన్లో చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ బ్లౌజ్కి ఎంత కాస్ట్ తీసుకున్నాను అని. మీరు ఎంత కాస్ట్ తీసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనలీ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు ఎంతమందికి నచ్చిందో ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి. నచ్చిన వాళ్ళైతే ఇంకా లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే బ్లౌజ్ రేట్ ఎంత తీసుకున్నారు అనేది కూడా నాకు